ఇక్కడ నిలబడ్డావే లోపల పద. అరే ఇదేంటి ఇలా చేయమని ఎవరు చెప్పారు? నన్ను చేసుకుని మీరు చాలా గొప్ప త్యాగం చేశారండి. చచ్చా, భార్యాభర్తల అనుబంధాల్ని త్యాగాలతో ముడిపెట్టకూడదు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, a small key opens a big door. అంటే ఒక చిన్న తాళం చెవి పెద్ద తలుపుని తెరుస్తుందన్నమాట. అలాగే ఒక ఆడదానికి మగాడు అవసరం ఉంది, ఒక మగాడికి ఆడది అవసరం ఉంది. సో వి ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. డూ యూ ఫాలో మీ? గుడ్, పద లోపలికి వెళ్దాం. రా కూర్చో కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. ఇదేంటి ఇంత వీక్గున్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు సరే. మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టిన నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడో తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు? మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నాటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికిలు పిగుస్తున్నావు? ఐదా? అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతికి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెందుకు ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా, ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటో అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టుకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభవానికి ఆపరానికి వెళ్ళబోతూ ఇదేమిటి కంటతడి పెడుతున్నావు? అది కాదండి, ఇక్కడ మన ఆశ్రమంలో ఎవరికి కాఫీ తాగే అలవాట్లేదు. వేళకాయ అన్ని వండి పెట్టడం వల్ల నేను వంట కూడా నేర్చుకోలేదు. ఒకవేళ ఆయన భోజన ప్రియుడై నాకు అచ్చేసి పెట్టు ఇచ్చేసి పెట్టు అని అడిగితే అమ్మో, నాకేం చేయాలో తోచడం లేదండి. మరీ పిచ్చిదానిలా ఉన్నావే, అలా ఏం జరగదమ్మా. ఒకవేళ అలా జరిగిందంటే ఏమీ తెలియదని చెప్పకు, అన్నీ తెలుసని తల ఆడిస్తూ ఉండు. అయ్యో, అబద్ధం ఆడడం తప్పు. తప్పేమీ లేదు. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, మొదటి రాత్రే నాకు అది తెలీదు ఇది తెలీదు అని అప్సెట్ చేశావో ఇక జీవితాంతం నీకు అప్సెట్లు ఎదురవుతాయి. చెప్పమ్మా. వంట వచ్చండి, వచ్చు. నిజంగా చెప్పు. వంట చాలా బాగా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. చూడు, వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ నాకు చాలా ఇష్టం. కానీ వెజిటేరియన్ లో స్పెషల్ ఐటమ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా తింటాను. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, బొమ్మిడాలు, దుప్పి మాంసం, పెట్ట మాంసం, కుందేలు, తాబేలు. చూడమ్మా, వీలైనంత వరకు మగవాళ్ళని ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు. ఒకటే ప్రశ్నలతో వేధిస్తూ ఉంటే టక్కిన లైట్ ఆఫ్ చేయి. చీకటి పడగానే మగవాళ్ళ మనసంతా మారిపోతుంది. వెజిటబుల్ కుర్మా, వెజిటబుల్ మంచూరి, వెజిటబుల్ కోఫ్తా, వెజిటబుల్ చౌ చౌ, వెజిటబుల్ స్వీట్ అండ్ సవర్, వెజిటబుల్. అరే ఇదేమిటి లైట్ ఆఫ్ చేసావు? మొదటి రాత్రి కబుర్లతో కాలక్షేపం చేస్తే ఎలా అండి? పడుకుందామండి. పర్వాలేదే, నువ్వు అన్నిట్లో థర్డ్ క్లాస్ అనుకున్నాను, కానీ ఈ విషయంలో ఓకే ఓకే. ఏమండి, ఎన్నింటికి లేపమంటారు? ఇంకా నిద్రపోలేదు, అప్పుడే లేపడం గురించి దేనికి? పర్వాలేదు చెప్పండి. 9ంటికి కాలేజు, 6ంటికి ఎస్కేప్ తో రెడీగా ఉండు. ఓకే. మరి టిఫిన్ ఏం చేయమంటారు?
పొద్దున్నే డిసైడ్ చేద్దాం. పర్లేదు చెప్పండి, ఓ పని అయిపోద్ది. సేమ్ ఉప్మా చెయ్యి. అవును, మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా, స్నానం చేసి టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసి స్నానం చేస్తాను, ఏం చేస్తాను, ముందు చేయాల్సిన పని చేసేద్దాం. ఆ? నాయనమ్మా, ఏంటి గుడ్లు అప్పగించి మరి చూస్తావు? మూసుకో. పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు. ఏమ్మా? పిన్ని గారు, నేను ఓ మాట చెప్తాను, ఏమనుకోరుగా? చెప్పమ్మా. ఆయన బాగా చదువుకున్న పిల్లని, వంట వార్పు తెలిసిన అమ్మాయిని చేసుకోవాలనుకున్నారంట. నేను రాత్రి 5వ తరగతి వరకే చదివానని తెలిసి ఆయన బాగా అప్సెట్ అయిపోయారు. మరి రాత్రి ఆయన్ని ఆ విషయాన్ని ఏదో చేసేసి కింద మీద పడి గండం గడిపేశాను. మంచి పని చేసావమ్మా. నాకు వంట వచ్చాని అడిగారు, రాదని చెప్తే మళ్ళీ అప్సెట్ అవుతారని తల 2-3 రకాలుగా ఊపేశాను. ఇక నాకు వంట రాదని తెలిస్తే ఏమవుతుందో. పొద్దున్నే 6ంటికి లేపి అదేదో అన్నారే, అయ్యో, ఎస్కేపే కాఫీ. నెస్కఫే కదమ్మా, నెస్కఫే. అదే మీరన్నదే. ఇంకా సేమియా ఉప్మా కూడా అడిగారు. నాకు భయంగా ఉంది, కంగారుగా ఉంది పిన్ని గారు. నువ్వేం కంగారు పడకమ్మా, నీకేం కావాలో అన్ని నేను చేసి పెడతాను. ముందు కాఫీ ఇస్తాను, తీసుకెళ్ళు. ఎస్కేపే కాఫీ. నాంచారి, పప్పుచారులా కాస్తామని రాత్రి అంతా కంగారు పడ్డాను, బట్ కాఫీ సూపర్ సూపర్. ఇంతకీ సేమియా ఉప్మా రెడీయా? తయారవుతుంది. తయారవుతుందా? అదే మీరు స్నానం చేసి వచ్చేలేపు తయారవుతుంది అంటున్నాను. ఓకే, లాగించు లాగించు, కమాన్. ఇదిగో మా సేమియా ఉప్మా. గండం గట్టెక్కించేశారు పిన్ని గారు. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, థ్యాంక్స్. అదే మీరన్నదే. ఏమిటండి, బాగలేదా? బాగో లేదా? శేషమామ గారు, శేషమామ గారు, ఎందుకంటే పిలుస్తున్నారు? ఏమిటి బాబు? మీ ఆయన, అదే సింగిల్ పూరి శర్మ గారు, మా ఆవిడ చేసినట్టు సేమ్యా ఉప్మా ఎవ్వరూ చేయలేరని తెగ డబ్బా కొట్టేవారు. కానీ ఇప్పుడు మా ఆవిడ సేమ్యా ఉప్మా చేసింది. ఒక్క స్పూన్ తిని మీ ఆయనకి చెప్పండి. నాకు పంపించింది బాబు. పంపించిందా? తిన్నాను, చాలా బాగుంది. పంపించావా? ఐ లైక్ ఇట్, ఐ లైక్ యువర్ బిహేవియర్ వెరీ మచ్. నువ్వు చేసింది ఇతరులకు పంపటం, వాళ్ళు తింటం, బాగుందంటాం. ఓ, ఐఎమ్ అ వెరీ వెరీ లక్కీ పర్సన్, వెరీ లక్కీ. నాంచి, నాంచి. నాంచి ఏమిటండి లాంచీలాగా? అవునవును, చారి అన్న బాలేదు, నాంచి అన్న బాలేదు. ఓ పని చేద్దాం, సెంటర్ లెటర్ దేవుడికి చేసి ముద్దుగా నారి అని పిలుస్తాను. ఆహా, ఏం కులికేవి నా చిలకల కొలికి. వస్తాను. నారి, నారి. మళ్ళీ ఏమిటండి? పెళ్లికి మన స్టాఫ్ ని పిలవడం కుదరలేదు కదా, అందుకని ఈ రోజు లంచ్ ఇస్తానని చెప్పాను. ఓ పని చెయ్యి, చికెన్ బిర్యానీ చెయ్యి, చికెన్ కుర్మా చెయ్యి, చికెన్ కర్రీ చెయ్యి. వింటున్నావా? అదే చికెన్ కర్రా. ఓరు నాయనో, చికెన్ కర్రా కాదమ్మా, చికెన్ కర్రీ, చికెన్ కర్రీ. ఓకే, అన్ని వేడివేడిగా కారంగా పాపి. అయ్యో, పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు బ్రాహ్మలు కదా, ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వండరు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుందంటారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయను? భగవంతుడా, దేవుడా, ఇప్పుడు ఎలా? ఏ రోజా చాలా ఇబ్బందిలో పడిందే పాపం. అవును. అయ్యో, నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. చికెన్ కర్రీ ఎలా ఉండాలో నేర్పుతావా? ఇప్పుడేం చేస్తుంది ఆవిడ? పాపం పొద్దుటి నుంచి పొయ్యి కూడా వెలిగించలేదే. అదిగో లవంగం కూడా వచ్చేసాడు క్యారెట్ కోసం. అమ్మగారా, అమ్మగారా, స్టాఫ్ అందరికి ఇవాళ భోజనాలంట కదమ్మా, క్యారేజ్ పెట్టిస్తున్నారంట కదా. రండమ్మా, త్వరగా రండమ్మా, టైం అయిపోతుందమ్మా. ఇదిగో ఇదేంటమ్మా 15 మందికి ఇదే సరిపోద్ది. కిచెన్ తీసుకెళ్ళు. సర్లే, మీకే బాగానే ఇస్తారు, మా దుంపు తగ్గుద్ది. వాళ్ళకి సరిపోతే నన్ను వాయిస్తారు. లవంగం లవంగం. అమ్మా క్యారేజ్, అమ్మా అమ్మా. ఆగవయ్యా. ఆయన 15 మందికి తెమ్మంటే ఇంతే పెట్టిందా పేరేసాడు. అదేమిటి? చదువు. ప్రియమైన భరత గారికి, నాకు వంట చేయడం రాదు, నన్ను క్షమించాలి, ఆప్సెట్ అవద్దు. పాద నమస్కారాలతో నాంచారమ్మ. నారి, నారి, మై డార్లింగ్ నారి, ఎక్కడున్నావే పిచ్చిమావా? ఇక్కడున్నావా? ఏంటిది? నన్ను కొట్టండి, నా వంట సంగతి మీకు అర్థమై ఉంటుంది.
నాకేమిటి, మా స్టాఫ్ మొత్తానికి అర్థమైంది. నువ్వు చేసిన చికెన్ బిర్యానీ తిని మా స్టాఫ్ అంతా కళ్ళు తేలేశారు. అబ్బాబాబా, నీ వంటే వంట. మీ ఆవిడ వంట మహాలక్ష్మిని మా స్టాఫ్ అంతా నన్ను ఎత్తేశారనుకో, ఇక జన్మలో వాళ్ళ ఇంట్లో భోంచేరు. నీ బ్రెయినే బ్రెయిన్, అడగకుండానే బ్రెయిన్ కర్రీ కూడా చేసి పంపించావు. అందుకే ఇప్పుడు నా బ్రెయిన్ యూజ్ చేసి నీకేదో తెచ్చా. కొత్త చీర, మల్లె పూలు. అంతేకాదు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? బెడ్రూమ్ బెడ్రూమ్. జయ కృష్ణ ముకుంద మురారి. అమ్మా, నిన్న నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోను. చాలా థ్యాంక్స్. ఇంద ఉంచు. ఎందుకమ్మా? ఎందుకేమిటి? నిన్న హోటల్లో బిర్యానీ కొని తీసుకెళ్లి నా పరువు కాపాడావు కదా. బాలెటోరే, నేను ఎక్కడ కొనిచ్చానమ్మా? పక్కింటి రోజా కొనిచ్చింది. రోజానా? ఎవరా పిల్ల? ఆ అదిగో మేడ మీద పిల్ల. జయ కృష్ణ ముకుంద మురారి. అంతేకాదు, ముచ్చటైన కాపురానికి 3 సూత్రాలు చెబుతాను, గుర్తుపెట్టుకో. 1, నీ మొగుడికి ఇంకో ఆడది వంట చేసి పెట్టిందంటే దాని వెనక ఏదో కిరికిరి ఉన్నట్టే. ఓహో, నువ్వేనా రోజా అంటే? ఒసేయ్, దిగవే కిందకి. దిగమంటుంటే నువ్వెందుకు దిగుతావే? నేనే వస్తాను. రోజా అంట రోజా. నీ అమ్మ కడుపున్నాడా? అసలు నువ్వెవరితోనే నా మొగుడికి వండి పెట్టడానికి ఇలాంటి నంగనాచి వేషాలేసి నా కాపురే కూలుతావు అనుకుంటున్నావా? అయినా నీ రుచులు చూపించడానికి మా ఆయనే కావాలా? ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదని నా మొగుడే బుట్టలు వేసుకోవాలని చూస్తున్నావా? ఏమే, ఊళ్ళో ఇంతమంది ఉన్నా నా మొగుడే దొరికాడా నీకు? నరికి పాకేస్తాను. చరమ్మ గారు, పాప మీద తెలియక నువ్వు నోరుమివే. నువ్వు దాని సైడ్ మాట్లాడమంటే నిన్ను సైడ్ కాలంలోకి తోసేస్తాను. జాగ్రత్త. అయ్యో, తలంచుకుని బొమ్మ ముద్దు పెడితే నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదిగో, నాకు చదువు రాదు వంట రాదు అనుకున్నావేమో. అవి తెలియకపోయినా మిగతావన్నీ నాకు బాగా తెలుసు. పెద్ద దిగొచ్చింది పుడింగి. నా ముగ్గురితో ఎలా కాపురం చేయాలో నాకు బాగా తెలుసు. పిన్నిగారు, ముందు దాని సామాన్ అంతా తీసి బయట పారేయండి. అది కదమ్మా, ఆ పిల్ల చాలా మంచిది. ఆ, చాలా మంచిది. ఇంకో ఆడదాని ముగ్గురికి వంట చేసి పంపింది, అది మంచి పిల్ల. చూడండి, మీ ఆయన ముసలాడైపోయాడు కాబట్టి మీకే ఫీలింగ్స్ లేవు. కానీ నా ముగ్గురు జబర్దస్తిగా ఉంటాడు. అత్త అందుకుపోతుందని నా ఫీలింగ్. అది కదమ్మా. ఆపండి. ఇదిగోండి, మీరిచ్చిన గొలుసు మీరే పెట్టుకోండి. ఏమండే, నెలలా టింగ్ టింగ్ మన అద్దె డబ్బులు ఇస్తుందని అది మంచిదిగా కనపడుతుందా మీకు? మరి నేను మీ ఆయనకి సేమియా ఉప్మా చేసి పెట్టాను కదమ్మా. నేను చెడ్డదాన్నేనా? మీ విషయం చూడమ్మా, ఈ చైన్ నాది కాదు, ఆ పిల్లది. నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు. పిన్నిగారు, మీరు? అవునమ్మా, ఆ పిల్ల బంగారం. ఆ రోజు నువ్వు అందరిలో అనాథగా వచ్చినప్పుడు తన మెళ్ళో ఉన్న గొలుసు తీసి నీ మెళ్ళో వేయమని చెప్పింది. ఆ గొలుసు ఇస్తూ ఏమందో తెలుసా? ఆవిడ చూస్తుంటే తోపుటూలా అనిపిస్తోంది. నా అక్కన అందరూ అనాథ అంటుంటే నేను తట్టుకోలేను. మీరు చైన్ తీసుకెళ్ళి ఆవిడ మెళ్ళో వేయండి.